ఇక జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు 6 సంవత్సరాల తర్వాత సిబిఐ కోర్టుకైతే హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి సమయం అంటే ఆయన ఇచ్చారు, నిన్న చెప్పారు కదా, షెడ్యూల్ రిలీజ్ చేశారు. నేను 11:30 నుంచి 12:30 వరకు మాత్రమే సిబిఐ కోర్టులో ఉంటాను, అక్కడ హాజరవుతానన్నట్టుగా ఆయన ఇచ్చినటువంటి షెడ్యూల్లో ఉంది. సో మరి అదేంటో తెలియదు, ఆయన ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం వెళ్ళిపోయారు. ఆ తర్వాత 10-15 నిమిషాల ముందే బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. ఈ పూర్తిగా ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డిది, ఇటు తాడేపల్లి ప్యాలెస్ నుంచి తిరిగి యలహంక ప్యాలెస్ 3 గంటల 40 నిమిషాలకు యలహంక ప్యాలెస్ చేరుకుంటారు. ఈ టూర్ ఏదైతే ఉందో నిజంగా అంటే మొత్తం ఈ టూర్లో ఈ వాడినటువంటి ఏదైతే వ్యక్తిగతంగా తీసుకొచ్చినటువంటి ఆ విమానం ఖరీదు ఏది రెంట్ దానికి గంటకు 8 లక్షలు అని చెప్తా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ట్రావెల్ చేసినటువంటి ఈ సమయం పూర్తిగా ఆయనకు సంబంధించినటువంటిది ఇదంతా కూడా ఈ అత్యంత పేద మాజీ ముఖ్యమంత్రి స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత ఖర్చు ఈరోజు ఓన్లీ ఈ ట్రావెలింగ్కే దీనికే ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. సో ఆ తర్వాత ఆయన అనుచరులు కావచ్చు, వీళ్ళంతా ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర కావచ్చు, తాడేపల్లి ప్యాలెస్ దగ్గర, ఇప్పుడు నెక్స్ట్ యలహంక ఇక్కడ హడావిడి చేస్తున్న వాళ్ళు, ఆ బ్యానర్లు రప్ప ఇవన్నిటి ఖర్చు వేరు. మళ్ళీ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అత్యంత పేద వ్యక్తి, అత్యంత పేద మాజీ ముఖ్యమంత్రి ఖర్చు 50 లక్షల రూపాయలు ఇప్పుడు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఏం జరిగింది అంటే, బేగంపేటలో దిగిన తర్వాత అక్కడ ఆయన అనుచర గణాన్ని ఆల్రెడీ దింపేసి ఆ తర్వాత అక్కడ ఏ విధంగా హడావిడి చేశారో మనం చూసాం ఉదయం నుంచి కూడా. సో అక్కడంతా వచ్చింది యువకులు. నిజంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం యువకులను ఏ విధంగా పావుగా వాడుకుంటున్నారనేది బేగంపేట దగ్గర అక్కడ అరుస్తున్నటువంటి వాళ్ళు, హడావిడి చేస్తున్నటువంటి యువతను చూస్తే తెలుస్తూ ఉంటుంది. సో వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ ఈ విధంగా ఆయన కార్యక్రమాలకు ఉసిగొల్పడం, ఈ విధంగా పిలిచి ఈ విధంగా చేయించడం ఏంటి అంటూ కూడా చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్లను పోలీసులు కొద్దిమందిని అక్కడి నుంచి నెట్టేయడం, ఆ తర్వాత వాళ్ళని కొద్దిమంది హడావిడి చేస్తున్న వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీంట్లో నష్టపోతున్నది ఎవరు? సో వాళ్లే కామ్గా వచ్చేసి కోర్టు ముందు హాజరయ్యి సో వెళ్ళిపోయామా అంటే ఏదో సినిమాలో ఉంటుంది కదా, వచ్చామా సంతకం పెట్టామా వెళ్ళిపోయామా, ఆ విధంగా ఉండాలి. కానీ ఈ విధంగా హడావిడి చేయడం ఏంటి చూస్తున్నారు కదా. సో అవసరమా? సో ఈ విధంగా ప్లకార్డులు ఇంకా 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతర రప్పా మొదలట. ఏ చంపేస్తారా? ఏం చేస్తారు? ఏంటి బ్యానర్లు అవన్నీ చూస్తూ ఉన్నారు, అది ఏం బెదిరింపులు అవి? సో ఇదేనా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ శ్రేణులకు ఇస్తున్నటువంటి మెసేజ్? ఇవేనా? ఈ విధంగానేనా హడావిడి చేయమని చెప్తున్నది? సో అక్రమాస్తుల కేసులో 11 సంవత్సరాలుగా, దాదాపుగా ఇప్పుడు 12 సంవత్సరాలుగా బెయిల్ పైన బయట తిరుగుతున్న వ్యక్తికి ఈ విధంగా బ్యానర్లు కట్టేసుకొని ఈ విధంగా చేయడం అవసరమా? వచ్చామా, కోర్టు ముందు నిల్చున్నామా, జడ్జి గారికి కనిపించామా, వెళ్ళిపోయామా, అంతే ఉండాలి. కానీ ఈ విధంగా చేయడం ఏంటి అంటూ కూడా చాలామంది విమర్శిస్తున్నారు. ఇటు తెలంగాణలో ఒక హడావిడి అలజడి సృష్టించే ప్రయత్నం చేసినటువంటి సందర్భం ఈరోజు కనిపించింది. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం చూసాం. అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అని ఎందుకంటున్నారంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు అవినాష్ రెడ్డిని ఎంక్వైరీకి వచ్చిన సమయంలో కూడా పెద్ద కాన్వాయ్తో ఇక్కడికి రావడం, ఆ తర్వాత హడావిడి చేయడం, ఆ తర్వాత ఇక్కడ ఏదో అలజడి సృష్టించడం, ఆ తర్వాత మా కెమెరామెన్లను ఆ కెమెరాలు కూడా పగలగొట్టడం, దాడి చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అట్లాంటి పరిస్థితి సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అక్కడ హడావిడి చేస్తున్నటువంటి కొద్దిమంది గంజాయి బ్యాచ్ని తీసి లోపలేశారు. ఇప్పుడు దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. నిన్న ఆయన షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎవరి కోసం? వీళ్ళ కోసమే కదా. నేను ఏ టైంలో ఎక్కడుంటాను, ఏ టైంలో ఏం చేస్తాను, మీరు రండి హడావిడి చేయండి అన్నట్టే కదా. అవసరమా ఆ షెడ్యూల్? సో కామ్గా వచ్చామా, సంతకం పెట్టామా, పోయామా అన్నట్టుగా ఉండాలి. కానీ ఈ విధంగా చేయడం ఏంటి అంటూ కూడా చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో ఇట్లా చేసి కోర్టు ముందు అంటే రఘురామ్ గారు, సిబిఐ కోర్టు జడ్జి గారు, వారి ముందు మొదటిసారిగా హాజరవ్వడం జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయ్యారు. ప్రస్తుతం అయితే ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇంకా రావాల్సి ఉంది. ఇట్లా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? అత్యంత పేద స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత అనేది మాత్రం చర్చ జరుగుతూ ఉంది. సో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ చేయడం అవసరమా? ఇంత చూయించుకోవడం అవసరమా? దీని వెనుక ఖచ్చితంగా కుట్ర కోణం దాగుంది. అది ఏంటి అంటే, మళ్ళీ నేను ఇక్కడికి వస్తే ఈ విధంగా అలజడి, అల్లర్లు ఇవన్నీ కూడా అవుతాయి కాబట్టి నాకు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వండి అనే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తూ ఉన్నారు. ఆ బ్యాచ్ ఆ విధంగా వచ్చి హడావిడి చేయడం దేనికి?
జగన్మోహన్ రెడ్డి స్వాతంత్ర పోరాటంలో వీరోచితంగా పోరాడి స్వతంత్రం తెచ్చి ఈ విధంగా బయటకు వచ్చినటువంటి వ్యక్తి కాదు. అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి, 12 సంవత్సరాలుగా బయట తిరుగుతున్నటువంటి బెయిల్ పైన ఉన్నటువంటి వ్యక్తి కోర్టు ముందు హాజరవ్వడానికి వస్తున్నటువంటి సందర్భం. అక్కడ అవన్నీ అవసరమా? ఆ విధంగా శ్రేణులను ఉసిగొల్పడం అవసరమా? ఆ విధంగా ఇట్లా యుద్ధ వాతావరణాన్ని, రోడ్డుపైన భయభ్రాంతులకు ప్రజలను గురి చేయడం అవసరమా? దీంట్లో చాలా కుట్రకోణం దాగి ఉంది. ఖచ్చితంగా అందరూ ఆలోచన చెయ్యాలి. సో అక్రమాస్తుల కేసులో దాదాపు 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చారు కోర్టు ముందు. అప్పుడు ఏం చెప్పారు అధికారంలో ఉన్నప్పుడు? సో నేను ప్రజాప్రతినిధిని, నేను ఇప్పుడు అటెండ్ అవుతే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ప్రజాధనాన్ని మొత్తం దానికే పెట్టాలి నేను వచ్చిపోవడానికి, తర్వాత నాకు చాలా పెద్ద పెద్ద సమస్యలు ప్రోగ్రాంలు ఉంటాయి, సో అవన్నిటి కూడా డిస్టర్బ్ జరుగుతుంది కాబట్టి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వండి అన్నారు. ఓకే, ముఖ్యమంత్రిగా మీరున్నారు, అవన్నీ అడిగారు, సరే అయిపోయింది. ఆ తర్వాత ఒక్కసారి అప్పుడు 6 ఏళ్ల క్రితం ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారి అటెండ్ అయ్యారు. ఆ తర్వాత ఇంతకాలం మళ్ళీ కూడా రాలేదు. సో ఇప్పుడు కోర్టు పిలిస్తే ఖచ్చితంగా మీరు రావాల్సిందే, మీరు అటెండ్ అవ్వాల్సిందే అని పిలిచిన నేపథ్యంలో ఆయన రావడం జరిగింది. వచ్చినా ఈ విధంగా హడావిడైతే సృష్టించే ప్రయత్నం, ఆయన మాత్రం గాలి మోటార్లో ఇక్కడికి వచ్చారు, వెళ్ళిపోయారు. ఇక్కడ శ్రేణులంతా రోడ్లపైన ఆగమైపోతున్నటువంటి పరిస్థితి అక్కడ చూడొచ్చు. సో వీళ్ళంత పరిస్థితి ఏంటి వీళ్ళది? సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అట్లాంటి ప్లకార్డులు, బ్యానర్లు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారనేది ఖచ్చితంగా ఆలోచన చేయాలి. సో అత్యంత పేద ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓన్లీ ఆయన వచ్చినటువంటి విమానం ఖర్చు గంటకు 8 లక్షలు, అంటే దాదాపుగా ఒక 50 లక్షల రూపాయలు, మిగతా ఖర్చులు అవన్నీ కలిపి ఆయన పెట్టినట్టుగానైతే తెలుస్తూ ఉంది. సో మళ్ళీ ఏదో చెప్తా ఉంటారు ఆయన. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. ఏం జరగబోతోంది, నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు రాబోతున్నారు? సో దీంట్లో దాదాపుగా 130 డిశ్చార్జ్ పిటిషన్లు కూడా వేశారు. ప్రతిసారి ఈయన కేసు టేబుల్ మీదకి రావడం, ఆ తర్వాత జడ్జి మారిపోవడం, ఆ తర్వాత ఏదో ఒకటి జరిగిపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈసారి మాత్రం అంత సీన్ లేదు. అన్న ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే, అన్న ఖచ్చితంగా రావాల్సిందే అని చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితులు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో